జగిత్యాల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇంత మంచి అవకాశం ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ కరుణాకర్ సార్ వాళ్ళు కానీ మమ్మల్ని ప్రోత్సహించి జనాలలో మాకున్న వివక్షతలను దూరం చేయడానికి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు కూడా సమాజంలో గౌరవాలు దక్కాలని చెప్పేసి మాకు సార్ వాళ్ళు మాకు డ్యూటీ ఇచ్చారు. మాకంటూ ఈరోజు టౌన్ పోలీస్ అని మాకు ఒక టీషర్ట్ లాంటివి ఇచ్చేసి మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేశారండి. మేము ఈ అవకాశాన్ని మేము చాలా మంచిగా వినియోగించుకోవాలని, ఇట్లాంటి మళ్ళీ మాకు ఇంకేదైనా ఉన్నా కానీ మంచి అవకాశాలు మాకు ఇప్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ. అందరికీ నమస్తే. నా పేరు ప్రశాంతి. నేను ట్రాన్స్ ఉమెన్ జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మేమందరం ట్రాన్స్జెండర్స్. సో ట్రాన్స్జెండర్స్ అంటే చాలా వివక్షతకు, సమాజానికి దూరంగా ఉంటారని అందరికీ తెలుసు. కానీ జగిత్యాల పట్టణంలో ఉన్న పోలీస్ శాఖ వారు కానీ, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, జగిత్యాల టౌన్కి సంబంధించిన పోలీస్ శాఖ సిబ్బంది అందరూ కలిసి మమ్మల్ని ప్రోత్సహించి ఈ యొక్క గణపతి నిమజ్జనం యొక్క విధుల్లో మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నాము. ఈరోజు మాకు ఇచ్చినటువంటి విధుల్ని మేము నిర్వర్తిస్తున్నాము. ఈ అవకాశం ఇక్కడితోనే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్టిక్లో మా యొక్క సేవలను ఈ పోలీస్ శాఖ వారు వినియోగించుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఇలాంటి అవకాశాలు మరెన్నో మాకు రావాలి. మంచి మంచి పొజిషన్లో మేము ఉండాలి. మా యొక్క రిప్రజెంటేషన్ని గవర్నమెంట్కు మేము అందించాలని ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మాకు సపోర్ట్ ఇస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులందరికీ మరొకసారి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.